వార్తల్లో ఏ అడ్డమైన వార్తలో చెప్పి దర్శన్ గురించి తప్పుగా చెప్పినా బాబేంటో మనకు తెలీదా ఆనంద? ఏదైతేనే బాబుకేం కాలేదు, క్షేమంగా ఉన్నాడు, అది చాలు మనకు. థ్యాంక్ యూ సౌమ్య. ఈ పరిస్థితుల్లో నా పరువు, నా కుటుంబ పరువు కాపాడడానికి ముందుకొచ్చావు. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను సౌమ్య. రేపటి నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. సౌమ్య, డోంట్ వరీ. నీకు ఏ ప్రాబ్లం నా మూలంగా రాదు. నీకు నేనున్నాను. ఇంకా మనం బయలుదేరదామా? జరిగిన విషయం గురించి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అత్తయ్య, ఆయన వచ్చారు. ఏమండి? నాన్న దర్శన్, న్యూస్లో ఫ్లైట్ క్రాష్ అవ్వడం చూసి చాలా భయపడిపోయాను నాన్న. లక్కీగా మేము ఆ ఫ్లైట్ ఎక్కడం మిస్ అయింది పెద్దమ్మా. ఈ క్షణం మిమ్మల్ని ఇలా చూసే వరకు కూడా మాకెవరికి ప్రాణంలో ప్రాణం లేదండి. ఇప్పటికైనా దయచేసి రిలాక్స్ అవ్వండి, ఓకేనా? దర్శన్, మనిషి తన రాతను దాటి ఏదీ చేయలేడు. విధి డిసైడ్ చేసిందే మనిషి జీవితం అని ఇవాళ మరోసారి ప్రూవ్ అయింది. లేదంటే ఫ్లైట్ ఎక్కాల్సిన టైంకి నీకు హెడేక్ రావడం ఏంటి? నువ్వెక్కకుండా మిస్ అయినా ఆ ఫ్లైటే క్రాష్ అవ్వడం ఏంటి? వాట్ ఎ మిరాకిల్! ఏదేమైనా అంతా మన శరణ్య చేసుకున్న పుణ్యఫలమే. అదే ఇవాళ మనకి, మన కుటుంబానికి ఇలా మేలు చేసింది. బాబు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అయినా నాన్నా, నీకెప్పుడు ఏ చిన్న హెల్త్ ఇష్యూ అనిపించినా ఎక్కడున్నా ఇంటికే కదా వచ్చేస్తావు. తలనొప్పి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేస్తే పోయేది కదా. ఎక్కడో లాడ్జిలో అలా అవసరమా చెప్పు? అంటే చిన్న హెడేకే కదా అని ఎందుకు మీటింగ్ వర్క్స్ని పోస్ట్పోన్ చేసుకోవడం అని అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బట్ అక్కడ అనుకోకుండా ఏదేదో క్రియేట్ అయిపోయింది. దేవుడి దయ వల్ల ఆ సౌమ్య నోరు తెరిచి గట్టిగా విషయం చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకుంటే కుటుంబం పరువైపోయేది. ఆ
విధి ఎంత బలమైందో మీ అబ్బాయి వ్యక్తిత్వం అంత బలమైంది అత్తయ్య గారు. అందుకే ఆ విధే అలా నా భర్తని ఉన్న చోటే ఆపేసింది. కానీ అక్కడ వీళ్ళు దిగిన ఆ లాడ్జ్ మంచిది కాదు. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఈ విషయం పబ్లిక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కుటుంబ గౌరవం ఏమవుతుంది ఊహించుకోవడానికి నా వల్ల కావట్లేదు. నా ఇంట్లో వాళ్ళు అక్కడ ఏం జరగలేదని నన్ను నమ్ముతారు, కానీ బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఏం చేయాలి? దర్శన్, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న, భోంచేద్దు గాని. ఏవండి, పదండి. ఎప్పుడు భోజనం చేశారో ఏంటో. పదండి. రండి. వెళ్లేదారిలో తలనొప్పి రావడం ఏంటి? లాడ్జిలో స్టే చేస్తుండగా పోలీసులు వచ్చి అంత ఇష్యూ చేయడం ఏంటి? ఇదంతా తలుచుకుంటే ఏదోలా ఉంది. నేను మీ మీద ఉంచిన నమ్మకం, మీ గుణం ఎప్పటికీ అబద్ధం కాకూడదని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. కానీ జరిగిన వాస్తవం ఏంటో తెలిసే వరకు మీతో నాకు ఈ దూరం తప్పదు. ఇది ఓ ఆడపిల్ల జీవితంతో ముడిపడిన విషయం. భర్త అయినా సరే తప్పు చేస్తే సమర్థించలేను. అలా అని కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంటే చూస్తూ ఉండలేను. ఏంటండి, ఏమైంది అలా డల్ అయిపోయారు? ఇంకా అక్కడ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అయిందేదో అయిపోయింది. ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు జరిగేదేముంది? మీరు మంచివారండి. చీమకైనా అన్యాయం చేయని గొప్ప మనసు మీది. అలాంటి మీకు ఏ కష్టం రాదు. వచ్చినా అది మీ ముందు అట్టే 5 నిమిషాలు కూడా నిలబడలేదు. అలా ఉంటుంది మీతో. సరే గాని త్వరగా తల దూకొని రండి, భోజనం చెదురు గాని.